ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కేంద్రం నుంచి భారీ షాక్ తగిలిందా కూటమికి? అమరావతి నిర్మాణానికి 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఆంధ్రప్రదేశ్ సర్కార్ చెబుతుంటే కేంద్రం మాత్రం కేవలం 1500 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులిపేసుకుంటుందా? మిగిలిన 1,00,000 కోట్ల రూపాయల కోసం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకోమని ఉచిత సలహా ఇస్తుందా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఎస్, అసలు అమరావతి నిర్మాణం కోసం అప్పుల కుప్పగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఏమిటి? పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కార్డులా మారుతుందని గతంలో దేశ ప్రధాని మోదీ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ ఎందుకు చర్చకు వస్తున్నాయి? పూర్తి వివరాలు ఇదిగో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇప్పుడు ఇది కేవలం ఒక నగరం కాదు, ఒక పెద్ద ఆర్థిక ప్రశ్నగా మారిన అనేక ప్రశ్నలతో ముడిపడి ఉన్న పెద్ద ప్రశ్న. దాదాపు 1,00,000 ఎకరాల భూమి సేకరణ, 2 లక్షల కోట్ల ఖర్చు, ఇంత భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఇస్తున్న సహకారం ఎంత? కేవలం 1500 కోట్లతో రాజధాని నిర్మాణం నిజంగా సాధ్యమేనా? మరోవైపు గత ప్రభుత్వం ప్రతిపాదించిన విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కంబైన్డ్ డెవలప్మెంట్ మోడల్ బెటరా? లేక ఇప్పుడున్న అమరావతి ప్లాన్ కరెక్టేనా? అసలు అప్పులు చేసి రాజధాని కడితే రేపు రాష్ట్రంలో ఇతర సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? వెలుగొండ, గాలేరు, నగరి వంటి ప్రాజెక్టుల ఊసే లేదా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు అంటే, అమరావతికి కేంద్రం ఇచ్చింది కేవలం 1500 కోట్లేనా అంటే అవును, మీరు విన్నది నిజమే. 2 లక్షల కోట్లు కావాల్సిన చోట కేవలం కేంద్రం ఇచ్చే ఈ అరకొర నిధులతోనే రాజధాని ఎలా పూర్తవుతుంది? ఇంపాసిబుల్. అప్పులు తేవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎంతెంత భారం పడుతుందనేది దేవుడెరుగు. పోలవరం పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకమే. అసలు రాజధాని విషయంలో కేంద్రం వైఖరి ఏమిటి? పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన ఈ ఇష్యూపై నిజంగా సంచలన కోణాలు బయటకొస్తున్నాయి. 2026 కేంద్ర బడ్జెట్లో అమరావతి అభివృద్ధి కోసం సుమారు 1128.91 కోట్లు నేరుగా కేటాయించారు. ఇందులో అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం 432 కోట్లు, త్రాగునీరు కోసం మరియు ఇతర మౌలిక సదుపాయాల కోసం మరిన్ని నిధులు ఉన్నాయి. గతంలో రాజధాని కోసం కేంద్రం విడుదల వారీగా దాదాపు 1500 నుంచి 2500 కోట్ల మధ్య నిధులు మంజూరు చేసిందట. మీరు అంటున్న 1500 కోట్లు అనేది కేంద్రం ఇచ్చిన ప్రాథమిక గ్రాంట్లు మాత్రమే. అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి దాదాపుగా 2 లక్షల కోట్లు అవసరమని ఒక అంచనా. ఇది పక్కా ఫిగర్ కాదు, అంచనా మాత్రమే. ఆలస్యం అవుతున్న కొద్దీ, ఏడాది మారుతున్న కొద్దీ ఇదిగో ఈ లెక్కలు మారుతుంటాయి. ఎందుకంటే గడిచిన 10 ఏళ్లలో ఉన్న కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇప్పుడు సేమ్ ఉందా? గడిచిన కాస్ట్కు ఇప్పటికీ తేడా లేదా? మరి ఉంటుంది. అడుగులు పడుతున్నప్పుడు, కాలం మారుతున్నప్పుడు వేగంగా అమౌంట్ బడ్జెట్లో ఉన్న గణాంకాలు మారుతుండే ఉంటాయి. కేంద్రం ఇచ్చే నిధులు దేనికి మాత్రం సరిపోవు. అందుకే అప్పుల మార్గాన్ని ఎంచుకుంది. వరల్డ్ బ్యాంక్ ఇక్కడ ముందుకొచ్చింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు వద్ద ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడీబీ దగ్గర ఏకంగా సుమారు $800 బిలియన్ల అప్పులు ఇస్తుంది. అంటే ఇది దాదాపు 6700 కోట్ల రుణాన్ని ఆమోదించాయట. కేంద్రం నేరుగా నిధులు ఇవ్వకుండా ఇదిగో ఇలాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రాష్ట్రం అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు మాత్రమే కల్పిస్తుంది. అంటే ఈ తెచ్చిన అప్పులకు బాధ్యత రాష్ట్రానికే, రాష్ట్ర ప్రజల నెత్తి మీదే పడుతుంది. ఈ అప్పులన్నీ అసలుతో సహా వడ్డీతో తిరిగి చెల్లించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ప్రతి పౌరుడికి ఇది నెత్తిన పడుతుంది. ఇకపోతే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే కట్టిస్తామని విభజన చట్టంలో ఉన్నది. అయినప్పటికీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవడంతో అనేక చిక్కులు ఇక్కడ మొదలయ్యాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం కేంద్రం 3320 కోట్లు కేటాయించింది. ఇది ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తు వరకు పూర్తి చేయడానికి ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు అంచనా వ్యయం పెరుగుతుండడంతో నిధుల కొరత వల్ల ప్రాజెక్టు గడువు మారుతూనే ఉంది. ఇది ఒక పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇలా జరిగితే రేపొద్దున అక్కడ అమరావతి క్యాపిటల్ రాజధాని విషయంలో రేట్లు మారవా? 2 లక్షల కోట్లు అంటున్న ఈరోజు మాటకి రేపు ఇంకో 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 లక్షల కోట్లు 5 లక్షల కోట్లు అప్పులు పెరుగుతూనే ఉంటుంటే ఈ భారం ప్రజల నెత్తిన పడుతూనే ఉంటుంది. మరి ఈ భారం ప్రజల నెత్తిన పడుతూనే ఉన్నప్పుడు రేపొద్దున వచ్చిన చంద్రబాబు తన ఇంటి జాగాలు అమ్మి కడతాడా? లేదంటే చంద్రబాబు నాయుడు గారికి సంపాదించిన ఆస్తుల్లో 1 లక్ష కోట్లు దీనికి ఏమైనా కేటాయిస్తాడా? ఎవడు చేయడలా? ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర ప్రజల నెత్తిన పడుతుంది. ఇప్పటికే రాష్ట్రం అప్పులో ఉందని విపక్షాలు విమర్శిస్తుండగా మళ్ళీ రాజధాని కోసం 1000 కోట్లు అప్పులు చేయడం వల్ల భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిధుల కొరత ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇది పెను ప్రమాదానికి దారితీస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్సభ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2026ను ఆమోదించింది.
అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించింది. దీనివల్ల గతంలో ఉన్న 3 రాజధానుల సందిగ్ధత ఇక తెరబడింది. అయితే గుర్తింపు ఇచ్చినంత వేగంగా నిధులు మాత్రం రావడం లేదన్నదే వాస్తవం. అమరావతికి కేంద్రం ఇచ్చేది కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. మిగిలిన భారీ నిధుల కోసం రాష్ట్రం అప్పుల మీద ఆధారపడి ముందుకు పోవాలి. లక్షల కోట్ల సహకారం కావాలంటే కేంద్రం తన వాటాను గణనీయంగా పెంచాలి, లేదా రాష్ట్రంలో తన ఆర్థిక వనరులను పెంచుకోవాలి. అప్పటి వరకు ఏపీ ప్రజలు అప్పుల భారం తప్పేలా లేదు. ఏదేమైనప్పటికీ కూడా కేంద్రం పర్ఫెక్ట్ లైన్లోనే ఉంది. చంద్రబాబుకి ఇక్కడ షాక్ ఏందయ్యా అంటే గెజెట్ మాత్రమే ఇస్తాము, అప్పులు తెచ్చుకోనేందుకు వెసులుబాటు ఇస్తాము. అప్పులు తెచ్చుకోవాల్సింది మీరే, అప్పులు మీ రాష్ట్ర ప్రజలను నెత్తి మీద వేసి కట్టుకోవాల్సింది మీరే. ఇక ఇది అసలు కథ.